హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ కర్రీ రకరకాలుగా చేసుకుంటారు. నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ కర్రీ చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ, వెజ్ బిర్యానీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీనికంటే చిన్న ముక్కలు అయితే నుజ్జు నుజ్జు అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సైజు ముక్కలన్నా ఉండాలండి. ఇవన్నీ కలిపి అరకిలో వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఓ 4 గ్లాసులు వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. వీటన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా కలిసిపోయాక బాగా తెల్లనివ్వాలి. ఇలా తెరిలేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఇలా మునిగేటట్టుగా ముంచుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఓ పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, అది దీంట్లో వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగానే 2 పెద్ద పచ్చిమిరపకాయలు 2 తీసుకొని దాన్ని 4గా చీల్చుకొని దీంట్లో వేసుకున్నాను. వీటిని కూడా ఉల్లిపాయ ముక్కలతోటే కలిపి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. దీంట్లోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ ఉప్పు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు అడుగు పట్టకుండా బాగా వేగుతుంది. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఎక్కువ తినగలిగితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, తక్కువ తినగలిగితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా కొంచెం వేగిపోయాక దాంట్లోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగిపోయాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఈ మసాలాలన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసి ఇందులో వేసుకున్నాను. దాంతోపాటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ రెండింటినీ కలిపి మిక్సీ చేసుకోవాలి. పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ని ఈ మగ్గుతున్న కాలీఫ్లవర్లో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఇలా పచ్చివాసన లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది ఇలా కొంచెం మగ్గాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను వేసిన వాటర్ 200 ml ఉంటుందండి. ఈ వాటర్లో బాగా ఇవి కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ ఏదైనా తక్కువైతే కనుక, కాలీఫ్లవర్ ఉడకపోతే కనుక వేడి వాటర్ కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది.
ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉడికించుకుంటూ ఉంటే కాలీఫ్లవర్ అంతా బాగా ఉడుకుతుంది. దీంట్లోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండంగానే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. నేను 1 స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఈ కసూరి మేతి వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. రకరకాలుగా చేసుకుంటారండి ఈ కాలీఫ్లవర్ కర్రీ. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.